20+ LPA 20 లక్షలు ఫిక్స్డ్ ప్యాకేజ్. ఈ ప్యాకేజ్ ఉంటే కొంతమందికి బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. చాలా మందికి డ్రీమ్ ఉంటుంది ఇలాంటి ఫిక్స్డ్ ప్యాకేజ్ కావాలని. 20+ LPA ఫిక్స్డ్ ప్యాకేజ్ డ్రీమ్ జాబ్ రావాలంటే ఎంత మినిమం హార్డ్ వర్క్ చేయాలి, నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, నేను చేసిన సాక్రిఫైసెస్ ఏంటి, నా స్లీప్లెస్ నైట్స్ ఎలా ఉన్నాయి. ఒక స్కూల్ అబ్బాయితో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తా. నేను చేసిన ప్రీవియస్ వీడియోస్ కంటే ఈ వీడియో నాకు పర్సనల్ గా ఫేవరెట్. వాచ్ టెల్ అని జెన్యూన్ గా నాకు జరిగింది. ఏదైనా హోటల్ కి రెస్టారెంట్ కి వెళ్ళినా ఫస్ట్ చూసేది ప్రైస్. డిమార్ట్ కి వెళ్ళినా ప్రైస్ ట్యాగ్ చూస్తాం. మనకి ఇష్టమైన డ్రెస్ కొనుక్కోవాలనుకున్నా ప్రైస్ ట్యాగ్ చూస్తాం. అట్లీస్ట్ కాఫీ ఆర్ జ్యూస్ తీసుకోవాలన్నా సరే ప్రైస్ చూసి మన బడ్జెట్ లో ఏది ఉంటే అదే తీసుకుంటాం. ఇవన్నీ చూసా, ఫేస్ చేశా నేను. నా ప్రీవియస్ వీడియోస్ కంటే ఈ వీడియో కొంచెం స్పెషల్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మనల్ని ఇన్స్పైర్ చేయడానికి ఎవరు అవసరం లేదు, మనలో మనమే ఇన్స్పైర్ అవ్వచ్చు. చాలా మంది అంటుంటారు డ్రీమ్ జాబ్ లో కూడా లక్ ఉండాలని. నేను ఇంటికి వెళ్ళినప్పుడు మా రిలేటివ్స్ లో ఒకరు నన్ను వచ్చి అడిగారు, నీకు లక్ ఉందిరా మధు, అందుకే నీకు ఇలాంటి జాబ్ ఆఫర్స్ వస్తున్నాయని. నాకైతే జీరో లక్. ఎందుకో కూడా చెప్తా, 100% క్రెడిట్ నా హార్డ్ వర్క్ కే ఇస్తా. దేవుడికి కూడా క్రెడిట్స్ ఇవ్వను. లక్ కి అయితే 0 క్రెడిట్స్ ఇస్తా. ఒక్కసారి ఈ బుక్స్ చూడండి, 31 బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నాకు 7 to 8 months పట్టింది. ఇందులో 6 to 7 బుక్స్ నా ఫస్ట్ కంపెనీ ఫ్రెషర్ జాబ్ కి ప్రిపేర్ అయినవి, ఇంకా కంపెనీలో ప్రాజెక్ట్ లో యూజ్ చేసిన. ఆ 6 to 7 బుక్స్ రిమూవ్ చేస్తే రిమైనింగ్ అన్ని నా డ్రీమ్ జాబ్ కి ప్రిపేర్ అయినవి. ఇవన్నీ డ్రీమ్ జాబ్ కి ప్రిపేర్ అయినవి. నేను ఆల్రెడీ లాస్ట్ వీక్ ఒక వీడియో చేశా ఫేక్ ఎక్స్పీరియన్స్ పైన. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. హండ్రెడ్స్ ఆఫ్ మెయిల్స్ వచ్చాయి. 2 వీడియోస్ చేశా ఫేక్ ఎక్స్పీరియన్స్ పైన. డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా మెన్షన్ చేశా, వాచ్ చేయండి ఈ వీడియో అయిపోయినాక. ఐఎమ్ రియల్లీ సారీ, కొన్ని మెయిల్స్ కి రిప్లై ఇవ్వలేకపోయా. కొన్ని కమెంట్స్ కూడా వచ్చాయి. అందులో కామన్ గా అడిగారు, అన్న ప్లీజ్ అన్న కెరీర్ గ్యాప్ ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా కొంతమందితో పర్సనల్ గా కూడా కాల్లో మాట్లాడినాను. చాలా క్వశ్చన్స్ బీజీవీ పైన ఇంకా కెరియర్ గ్యాప్ పైన అడిగారు. సో మీకోసం షూర్ గా బీజీవీ పైన ఇంకా కెరియర్ గ్యాప్ పైన వీడియోస్ చేస్తా. జెన్యూన్ కంటెంట్ ఇస్తా. ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకో. మనం ఏదైనా డ్రీమ్ జాబ్ పెట్టుకున్నప్పుడు అదంత ఈజీగా రాకూడదు. ఈజీగా వస్తే ఆ జాబ్ కి అయితే వాల్యూ ఉండదని నేను నమ్ముతా. ఈ 6 to 8 months ఎఫర్ట్ పెట్టాక నాకు ఎలా కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, భయం పోయింది. ఫస్ట్ నాకు జాబ్ సెక్యూరిటీ వచ్చేసింది. భయపడాల్సిన అవసరం లేదు. కంపెనీ వాళ్ళు మనల్ని జాబ్ నుంచి తీసేస్తే ఎలా, జాబ్ లేకుంటే ఎలా, రెసిషన్ వస్తే మనకి జాబ్ పోతాదేమో, ఇలా చిన్న చిన్న భయాలు ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నాయి ఇప్పుడు. ఇలాంటి భయం పోయింది నాకు. జాబ్ సెక్యూరిటీ ఏ కంపెనీ ఇవ్వట్లేదు ఇప్పుడు. నీకు స్కిల్స్ ఉన్నా సరే జాబ్ సెక్యూరిటీ లేదు ఇప్పుడు. ఇది నిజం. నాకైతే ఎలా ఉందంటే, ఇంత ప్రిపరేషన్ చేశాక ఈ కంపెనీ సెట్ అవ్వకపోతే ఇంకో కంపెనీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 3 weeks బుక్స్ అని రివైజ్ చేస్తే నాకు ఇంకో జాబ్ ఈజీగా వచ్చేస్తుంది. జాబ్ రాదనే భయం అయితే లేదు ఇప్పుడు. ఒక 2 months లో వేరే న్యూ జాబ్ తెచ్చుకోగలను, అంత కాన్ఫిడెన్స్ వచ్చేసింది నాకు. ఒక ఇంటర్వ్యూ కాదు, చాలా ఇంటర్వ్యూస్ క్రాక్ చేశాను నేను. చాలా మందిని చూసా రెసిషన్స్ లో జాబ్స్ పోవడం వల్ల, ఇంకా ప్రాజెక్ట్స్ కాంట్రాక్ట్ ఎండ్ అవ్వడం వల్ల, ఇంకా చాలా రీజన్స్ వల్ల కంపెనీ నుంచి బయటకు వచ్చేస్తుంటారు. వాళ్ళకు జాబ్స్ అంత ఈజీగా రావట్లేదు. ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ అయినా 6 months, 9 months, 1 year అయినా జాబ్స్ రావట్లేదు. మనం కంపెనీ నుంచి బయటకు వచ్చేసిన ఒక 2-3 months లో వేరే జాబ్ రెడీ అవ్వాలి. అలా ఉండాలి ఇప్పుడున్న జాబ్ మార్కెట్ లో. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఆల్రెడీ కంపెనీలో వర్క్ చేస్తూ 9 hours per day వర్క్ చేస్తూ వేరే డ్రీమ్ జాబ్ కి ప్రిపేర్ అవ్వాలంటే, అందులో ఇన్ని బుక్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఎంత మోటివేషన్ ఉండాలి. అండ్ ఈక్వల్ గా ఫైనాన్షియల్ ప్రెజర్స్ అండ్ సిచ్యువేషన్స్ ఎలా ఉండాలి. ఆల్రెడీ మనకు ఒక జాబ్ చేస్తుంటే వేరే టైం ఉండదు, అయినా సరే ఇన్ని బుక్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఎంత స్ట్రగుల్ ఉండాలి. 99% ఎవరు చేయరు. నేను చేసా. ఎలాంటి సిచ్యువేషన్ లో చేశా అంటే, బెంగళూరులో డైలీ మార్నింగ్ నిద్ర లేచి ఆఫీస్ రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేయాలంటే 1 hour పడుతుంది. నెక్స్ట్ ఆఫీస్ కి స్టార్ట్ అవ్వాలి, బస్ స్టాప్ వెళ్లి బస్ ఎక్కాలి, రూమ్ నుంచి ఆఫీస్ వెళ్ళాలంటే 45 minutes to 1 hour పడుతుంది. మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 6 PM వరకు ఆఫీస్ వర్క్, మరీ రూమ్ కి రిటర్న్ అవ్వాలి. ఈవినింగ్ టైమ్స్ లో బెంగళూరులో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈవినింగ్ 6 PM దాటితే పీక్స్ లో ఉంటుంది ట్రాఫిక్ బెంగళూరులో. ఒక్కొక్కసారి 1 hour or 2 hour జర్నీ పడుతుంది రూమ్ కి వచ్చేకి. నెక్స్ట్ డిన్నర్ కంప్లీట్ చేయడానికి నైట్ 9 అయిపోతుంది. ఇంకెక్కడ టైం ఉంటుంది వేరే డ్రీమ్ జాబ్ ప్రిపేర్ అయ్యేకి. అయినా సరే ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను ప్రిపరేషన్ చేయాల్సి వచ్చింది. నాకు అప్పుడు వేరే ఆప్షన్ కూడా లేదు. ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ ఇవే నాకు మోటివేషన్, వేరే మోటివేషన్ ఏం లేదు. ఇవే మనకి మోటివేషన్. వేరే ఎవరు మనకి ప్రిపరేషన్ అవ్వడానికి మోటివేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ సిచ్యువేషన్స్ ఏంటో కూడా తర్వాత వీడియోస్ లో చెప్తా. ఇవన్నీ లేకపోతే నేను కూడా ప్రిపరేషన్ చేసేవాడిని కాదు. ఎవడు చేస్తాడు? ఉన్న ఆఫీస్ వర్క్ కంప్లీట్ చేసాక టైం ఉండదు. కమింగ్ వీడియోస్ లో చెప్తా ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇన్ని బుక్స్ ఎలా ప్రిపేర్ చేసుకున్నా నేను అని. మార్నింగ్ లేస్తేనే ఆఫీస్ కి వెళ్ళి నైట్ 9 అవుతుంది రూమ్ కి వచ్చేకి. ఫుల్ టైర్డ్ అయ్యాం అప్పుడు. అలాంటి సిచ్యువేషన్ లో కూడా నేను ఇవన్నీ చేశా. ఇవన్నీ ఫేస్ చేశాక నాకు ఒకటే అనిపించింది, కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఒక్కసారి కొట్టినామంటే శాలరీ కోసం వేరే జాబ్ కి స్విచ్ అవ్వాలనిపించకూడదు, దెబ్బకు సెట్ అయిపోవాలి. నాకు అప్పుడు అనిపించింది 20+ LPA ఫిక్స్డ్ ప్యాకేజ్, 20 లక్షల ప్యాకేజ్ కొట్టాలి. అది కూడా ఫిక్స్డ్ ప్యాకేజే కొట్టాలి. ఎవడు మనల్ని క్వశ్చన్ చేయకూడదు. ఫిక్స్డ్ ప్యాకేజెస్ కి కంబైన్డ్ ప్యాకేజెస్ కి చాలా డిఫరెన్స్ ఉంది.
ఫిక్స్డ్ ప్యాకేజెస్ కి అయితే మనకి శాలరీ ఇన్హాండ్ శాలరీ కొంచెం కరెక్ట్ గానే ఉంటుంది. కంబైన్డ్ ప్యాకేజెస్ కి అయితే వరస్ట్ గా ఉంటుంది, మరీ దారుణంగా ఉంటుంది శాలరీ. సపరేట్ వీడియోలో చెప్తా ఫిక్స్డ్ ప్యాకేజెస్ కి కంబైన్డ్ ప్యాకేజ్ కి డిఫరెన్స్ ఏంటి అని. ఆ 20+ LPA శాలరీ ప్యాకేజ్ కొట్టేకి టైం కూడా లేదు. మార్నింగ్ 7 కి లేస్తే నైట్ 9:30 వరకు ఆఫీస్ వర్క్ అండ్ ట్రావెలింగ్ కే సరిపోతుంది. అయినా సరే ప్రిపేర్ అయ్యి హై పేయింగ్ జాబ్ అయితే తెచ్చుకోవాలి. ఒక కాఫీ తాగి కూడా మనం ప్రైస్ చూడాల్సి వస్తుంది. మనకున్న ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అలాంటివి. మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరికీ ఉంటాయి, లైక్ ఈఎంఐస్, పర్సనల్ లోన్స్, ఇంకా చాలా ఉంటాయి. నాకైతే మార్నింగ్ నిద్ర లేస్తేనే 20+ LPA ప్యాకేజ్, నైట్ పడుకునే ముందు 20+ LPA ప్యాకేజ్. మైండ్ లో ఒక ఫామ్ అయింది, 20+ LPA ప్యాకేజ్ అనే ఫ్రేమ్ ఫామ్ అయింది. నెక్స్ట్ మనం జాబ్ అంటూ పెడితే వేరే జాబ్ కోసం ప్యాకేజ్ కోసం స్విచ్ అవ్వాలి అనిపించకూడదు. అలాంటి ప్యాకేజ్ లో కొట్టాలి. మిడిల్ క్లాస్ పీపుల్స్ కి 20+ LPA అనేది డ్రీమ్ జాబే, అది ఎక్కువే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే హార్డ్ వర్క్ పైన డిపెండ్ అవ్వండి. ఇలాంటి డైలీ లైఫ్ సిచ్యువేషన్స్ లో అసలు టైం ఉండదు. మార్నింగ్ 7 కి లేస్తే నైట్ 9:30 వరకు అంటే ఎక్కడ టైం ఉంటుంది వేరే జాబ్ కు ప్రిపేర్ అయ్యేది. ఇంత వరస్ట్ సిచ్యువేషన్ లో కూడా నేను టైమింగ్ ని అడ్జస్ట్ చేశా, స్లీప్ ని సాక్రిఫైస్ చేశా, నిద్ర కూడా సరిగ్గా లేదు, వీకెండ్స్ ని సాక్రిఫైస్ చేశా, దొరికిన ప్రతి నిమిషాన్ని యూజ్ చేశా. ఐ యూటిలైజ్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్. ఎవరు చేయరు, 99% ఎవరు చేయరు, నేను చేశా, చేయాల్సి వచ్చింది. లేకుంటే నేను కూడా చేసేవాడిని కాదు. బెంగళూరు సిటీలోనే ఉన్న, అవుటింగ్స్ బంద్, మూవీస్ బంద్. ఆ ప్రిపరేషన్ టైంలో ఎక్కడికి వెళ్ళలేదు, మా ఇంటికి కూడా సరిగా వెళ్ళలేదు. వెళ్ళినా 2 days కంటే ఎక్కువ ఇంట్లో లేను. మరి బెంగళూరుకి రిటర్న్ అయ్యి మైండ్ ని ఒక కన్సిస్టెన్సీలో పెట్టుకోవాలి. మైండ్ ఎంత ఫ్రీగా ఉంటే మనం అంత ఎఫర్ట్స్ అండ్ ప్రిపరేషన్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా జాబ్ లేకపోతే ఎఫర్ట్స్ పెట్టండి. టైం ఉంటుంది, చాలా టైం ఉంటుంది, ఎఫర్ట్స్ పెట్టండి, రిజల్ట్స్ వస్తాయి షూర్ గా. ప్రిపరేషన్ కి నేను టైం ఎలా అడ్జస్ట్ చేశాను, ఏ టెక్నాలజీస్ నేను ప్రిపేర్ అయ్యాను, కమింగ్ వీడియోస్ లో చెప్తాను. ఈ ప్రిపరేషన్ లో నేను చేసిన మిస్టేక్స్ వల్ల 1 or 2 months టైం వేస్ట్ అయింది, లైక్ అన్వాంటెడ్ థింగ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల. ఈ ప్రిపరేషన్ లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇన్ని బుక్స్ కూడా అవసరం లేదు, కరెక్ట్ గా చెప్తా నేను, మీకు చాలా టైం సేవ్ అవుతుంది. ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ కంటెంట్ ని షేర్ చేస్తా, ఎక్కడ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా ఇన్ని బుక్స్ ప్రిపేర్ అయ్యానంటే ఇక్కడ లక్ ఎక్కడుందో చెప్పండి. అందుకే క్రెడిట్స్ అని నా హార్డ్ వర్క్ ఇచ్చారు, దేవుడికి కూడా ఇవ్వలేదు, లక్ కూడా క్రెడిట్స్ ఇవ్వలేదు. నేనేం చెప్తున్నా అంటే మీరు మీ హార్డ్ వర్క్ నమ్ముకోండి, హార్డ్ వర్క్ మాత్రమే నమ్ముకోండి. ఎవరు మనకి హెల్ప్ చేసేది అయితే ఉండదు. మీ కష్టాన్ని నమ్ముకోండి, షూర్ గా రిజల్ట్స్ అయితే వస్తాయి. నేను ప్రతి కాన్సెప్ట్ కవర్ చేశాను, అందుకే మీకు ఇన్ని బుక్స్ కనిపిస్తున్నాయి. మెయిన్ గా కోడింగ్ కాన్సెప్ట్స్. నేను ప్రిపరేషన్ అయ్యే టైంలో ఒక్క ఇంటర్వ్యూ కూడా అటెండ్ అవ్వలేదు. వన్స్ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యాక ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా. ఈ బుక్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఫస్ట్ ఒక ఆఫర్ వచ్చింది, 20+ LPA. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశా, ఫైనల్లీ గాట్ మై డ్రీమ్ జాబ్ అని. నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో అది. ఆఫర్ అయితే 3rd ఆఫర్ అనుకుంటా. ఒకసారి ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేశా. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ఆ వీడియో వాచ్ చేయండి. ఇంత ప్రిపరేషన్ తర్వాత ఫస్ట్ 20 LPA జాబ్ ఆఫర్ వచ్చింది, అది కూడా నేను అనుకున్న ప్యాకేజే యాక్సెప్ట్ అయింది. ఆ ఫీలింగ్ ఎలా ఉందంటే అంతకు మించి వేరే హ్యాపీనెస్ ఉండదేమో. నాకు బాగా గుర్తు, ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ 20+ LPA జాబ్ ఆఫర్ కాల్ వచ్చినప్పుడు కూడా నేను కోడింగ్స్ రివైజ్ చేసుకుంటూ ఉంటే, అప్పుడు నేను చేసిన ఫస్ట్ వీడియోలో అది 3rd ఆఫర్, ఇప్పుడు చెప్తుంది ఫస్ట్ ఆఫర్. జాబ్ ఆఫర్ కాల్ అయిపోయాక నేను ఒక ట్రాన్స్ లో ఉన్నా. పర్సనల్ ల్యాప్టాప్ క్లోజ్ చేసి బుక్స్ అన్ని కబోర్డ్ లో పెట్టేసి సైలెంట్ గా వాష్రూమ్ కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకున్నాను. ఒక క్లిప్ గుర్తొచ్చింది నాకు అప్పుడు, సూర్య వెబ్ సిరీస్ అనుకుంటా, అందులో షణ్ముఖి 15 lakhs జాబ్ ఆఫర్ వస్తుంది. ఎన్నో స్ట్రగుల్స్, రిజెక్షన్స్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు షణ్ముఖికి కరెక్ట్ టైం లో జాబ్ ఆఫర్ వస్తుంది. అప్పుడు అతను వాష్రూమ్ కి వెళ్లి ఫేస్ వాష్ చేసుకుని ఆపోజిట్ మిర్రర్ లో ఫేస్ చూసుకుంటాడు. అప్పుడు అతని కళ్ళల్లో 15 lakhs జాబ్ ఆఫర్ వచ్చిన హ్యాపీనెస్ దానికంటే వాడు ఫేస్ చేసిన స్ట్రగుల్స్, ఇన్సల్ట్స్, హార్డ్ వర్క్, ఎఫర్ట్స్, వీటన్నిటికీ రిజల్ట్స్ వచ్చిందనే హ్యాపీనెస్ కనిపించింది. అక్కడ కూడా షణ్ముఖికి లక్ లేదు, ఓన్లీ హార్డ్ వర్క్, ఎఫర్ట్స్ అండ్ స్ట్రగుల్స్. ఇలాంటి ఫీలింగ్స్ ఊరికే రావు, ఎంతో హార్డ్ వర్క్ పెడితేనే వస్తాయి. ఫేస్ వాష్ చేసుకుని తర్వాత వెంటనే మా నాన్నకు కాల్ చేశా, ఇలా జాబ్ ఆఫర్ వచ్చిందని. మా నాన్న అయితే చాలా హ్యాపీ. ఇప్పుడే కాదు, నా ఫస్ట్ ఫ్రెషర్ జాబ్ వచ్చినప్పుడు కూడా ఫస్ట్ మా నాన్నకు కాల్ చేసి చెప్పా. ఇదే అని కాదు, చాలా చిన్న చిన్న అచీవ్మెంట్స్ ఏమున్నా సరే ఫస్ట్ మా నాన్నకు కాల్ చేసి చెప్తాను. తర్వాత మా అమ్మకి, ఇంకా కావాల్సిన వాళ్ళకి చెప్పా. నెక్స్ట్ రూమ్ లాక్ చేసుకుని వాకింగ్ వెళ్ళా. నాకు డైలీ 2-3 kilometers వాకింగ్ చేయడం అలవాటు. సో డైరెక్ట్ మేఘనా బిర్యానీకి వెళ్ళా. ఆ రోజు నేను 10 kilometers వాక్ చేశా, డైరెక్ట్ మేఘనా బిర్యానీ రెస్టారెంట్ కి. మేఘనా ఫుడ్ చాలా ఫేమస్ బెంగళూరులో, చాలా లొకేషన్స్ లో ఉంది. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో సింగసంద్ర అనే ఏరియాలో మేఘనా ఫుడ్స్ రెస్టారెంట్ అనే ఉంది. ఆ లొకేషన్ వరకు బై వాక్ తో వెళ్ళా, కావాలని బై వాక్ తో వెళ్ళా. 2-3 hours పట్టింది. మా రూమ్ నుంచి మేఘనా ఫుడ్స్ రెస్టారెంట్ కి మోర్ దాన్ 10 kilometers డిస్టెన్స్ ఉంది. నేను వేస్తున్న ప్రతి స్టెప్ లోనూ ఇవే గుర్తొచ్చాయి నాకు. 8 months బ్యాక్ డే 1 ప్రిపరేషన్ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ చేసాం, ఎలా హార్డ్ వర్క్ చేసాం మనం అని, ఎలా స్ట్రగుల్ అయ్యా, ఆల్రెడీ ఆఫీస్ వర్క్ ఉంటుంది డైలీ, ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఎలా కవర్ చేసాం మనం. ఆ 3 hours లో ప్రతి సెకండ్ ఎంజాయ్ చేశా. డే 1 నుంచి మనం ఏమేమి మిస్ అయ్యాం, ఎన్ని చిన్న చిన్న హ్యాపీనెస్ మిస్ అయ్యాం,
లాస్ట్ 8 మంత్స్ లో. హార్డ్ వర్క్ కి ఇంత పవర్ ఉందా? యావరేజ్ పీపుల్ కూడా అచీవ్ చేయొచ్చా? ఆ 3 అవర్స్ ఇవే థింకింగ్స్ మైండ్ లో అన్ని. టైర్డ్ కూడా అవ్వలేదు. నెక్స్ట్ రెస్టారెంట్ దగ్గరలో ఒక స్కూల్ అబ్బాయి వచ్చి, అన్న మీ ఫోన్ ఇస్తారా, మా నాన్నకు ఒకసారి కాల్ చేసుకుంటాను అడిగాడు. నేను అప్పుడు నా మొబైల్ ఇచ్చా కాల్ చేసుకోమని. తర్వాత ఆ స్కూల్ అబ్బాయిని అడిగా, ఏం రా బిర్యానీ తింటావా అని. అబ్బాయి వద్దు అన్నాడు. ఏం పర్లేదు మనీ పే చేస్తాం రా, తిందాం రా అని అడిగా. అయినా పర్లేదు వద్దు అన్నా అన్నాడు. సర్లే అని నేను రెస్టారెంట్ లోపలికి వెళ్తుంటే ఆ అబ్బాయి నేను వస్తా అన్నా అన్నాడు. సరే పోదాం రా అని ఇద్దరం వెళ్ళాం. చికెన్ బిర్యానీ తింటావా మటన్ బిర్యానీ తింటావా అని అడిగా. అబ్బాయి చికెన్ బిర్యానీ చాలా అన్నా అన్నాడు. ఏం పర్లేదు మటన్ బిర్యానీ తిన్నాను చెప్పా. వెయిటర్ తీసుకొని వచ్చాడు. తర్వాత వెయిటర్ చెప్పా బిర్యానీ పార్సల్ చేయించాను. సరే అని వెయిటర్ తో పార్సల్ చేయించాం. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళేటప్పుడు, అన్న నీ బర్త్డేనా అని అడిగాడు. లేదురా ఒక కొత్త జాబ్ వచ్చింది అందుకే ఈ చిన్న ట్రీట్ అని చెప్పినా. థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. ఎవరో ఆ అబ్బాయి కూడా నాకు తెలియదు. తర్వాత ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ చేశా. 470 రూపీస్ ఈచ్ బిర్యానీ అనుకుంటా. తర్వాత ఇంకా కొన్ని కావాల్సిన ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశా. ఇంకా నాకు ఇష్టమైన ఐటమ్స్ ఆర్డర్ చేశా. ఫస్ట్ టైం నా లైఫ్ లో ప్రైస్ చూడకుండా ఆర్డర్ చేశా. ఆ రెస్టారెంట్ లో ఉన్న ఐటమ్స్ అన్ని మోర్ దాన్ 300-400 రూపీసే ఉన్నాయి. కాస్ట్ అస్సలు చూడలేదు. స్లోగా 1 అవర్ స్పెండ్ చేసి అలా తినేసి రూమ్ కి వెళ్ళా క్యాబ్ బుక్ చేసుకుని. ఆ డే అయితే చాలా హ్యాపీగా పడుకున్నా. కొన్ని ఇయర్స్ తర్వాత అనుకుంటా అంత హ్యాపీగా పడుకోవడం. నెక్స్ట్ డేనే ఆఫీస్ లీవ్ పెట్టేశా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఒక్కరు నా స్కెడ్యూల్ ఫాలో అయినా నేను చాలా హ్యాపీ. అది అమ్మాయిలైనా అబ్బాయి అయినా సరే 100% సక్సెస్ రేషియో. అది ఎవరైనా సరే. ఇన్ కేస్ అమ్మాయిలు చూస్తున్నా సరే నాకు మెయిల్ చేయండి. askjvmchannel@gmail.com. ప్రతి ఒక్క మెయిల్ కి నేను రెస్పాండ్ అవుతా. జాబ్ సెక్యూరిటీ పైన డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఒకసారి నా వీడియోస్ ఫాలో అవ్వండి. జాబ్ సెక్యూరిటీ పైన భయపడాల్సిన అవసరమే లేదు. ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ ఆర్ జాబ్ స్విచ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు చూస్తుంటే మీరు కమెంట్ చేయండి. నేను డైరెక్ట్ గా మీతో కమ్యూనికేట్ అవుతా. ప్రతి ఒక్కరికి డ్రీమ్ జాబ్ అచీవ్ చేసే టిప్స్ నేను చెప్తా. కాలేజ్ స్టూడెంట్స్ కి అయితే మీకు మంచి జాబ్ కి రోడ్ మ్యాప్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నాది. ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నువ్వు ఏ కాలేజ్ అయినా పర్లేదు, గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ కాలేజ్, ఇన్స్టిట్యూట్, రెప్యూటెడ్ యూనివర్సిటీ. మీ కాలేజ్ కి ప్లేస్మెంట్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు, నేను చెప్తా జాబ్ ఎలా తెచ్చుకోవాలి. 100% సక్సెస్ రేషియో ఇది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ లో అడగండి. ఐ విల్ రిప్లై ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జెన్యూన్ కంటెంట్ షేర్ చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.